ఓకే. నార్మల్‌గానే నడుస్తుంది గదా! అంటే గత ప్రభుత్వంతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని పోల్చితే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్లేదు గత ప్రభుత్వం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నారు. హ్మ్. కాకపోతే ఏందంటే మాక్సిమం కొన్ని కొన్ని అవుతుంటాయి. ఇప్పుడిప్పుడే తొందరగా వచ్చిన గవర్నమెంట్ కాదు. ఇప్పుడిప్పుడే వచ్చిన గవర్నమెంటే గదా! అంటే ఫ్రీ అండ్ పథకాలు పెట్టడం అనేది కరెక్టే అంటారా? ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ ఇలాంటివి. బస్ అంటే జెంట్స్‌కి సీట్లు లేవు మెయిను ఆ! బస్సుల్లో. హ్మ్. ఆ బస్ మొత్తం లేడీసే కబ్జా పెడుతున్నారు. హ్మ్. అది రేవంత్ రెడ్డి గారు ఏందంటే అదొక విషయం చూడాలి. హ్మ్. పోతే అంబులెన్స్‌కి ట్రాఫిక్‌లో ఎళ్ళేటప్పుడు హ్మ్. ఈరోజు నేను అప్సిగూడ దగ్గర చూసాను. బ్యాక్ సైడు అంబులెన్స్ సైరన్ వస్తుంటే ఫ్రంట్ వెళ్తున్న వెహికల్స్‌కి గ్యాప్ ఇవ్వాలి. హ్మ్. అదొక్కటి ఎమర్జెన్సీ ఏమన్నా అవకాశం ఉంటే దానికి కొంచెం చూడాలి. హ్మ్. అవి అంబులెన్స్ వెళ్ళే విధంగా చూడాలి. హ్మ్. అది. అంటే ప్రస్తుతం చూస్తున్న దాంట్లో వైద్యం మరి మీకెలా అనిపిస్తుంది? మరి హాస్పిటల్స్ కానీ? ఇంకా హాస్పిటల్ కంటే మనం వెళ్తుంటాం, వస్తుంటాం అది కామన్ అవుతుంటది. హ్మ్. ఇంక గవర్నమెంట్ అంతే. హాస్పిటల్‌లో వసతులు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఓకే. పర్లేదు కదా! మామూలే ఉన్నది. హ్మ్. అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఇచ్చే పథకాల్లో కూడా మనకి రైతుల కోసం అని చెప్పి రైతు భరోసా అవి ఇవి అని అంటున్నాడు. మరి ఇవ్వగలుగుతాడా? మాక్సిమం అంటే ఏదో అప్పులున్నాయి, అవి ఇవి ఉన్నాయి అంటున్నారు కదండీ! మరి హ్మ్. అది ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు జరగాలనో తెలీదు కదా! వాళ్ళు గవర్నమెంట్ బడ్జెట్ అనేది చూసుకునే నడిపిస్తారు కదా! ఓకే. ఒక్కసారి వెయిట్ ఏసుకోలేదు కదా గవర్నమెంట్ కూడా.